యుద్ధం అనే పేరు మనం వినగానే మనకు వెంటనే టక్కున గుర్తొచ్చే పేరు ఇస్రాయేల్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వార్తల్లో ఎక్కువగా ఇస్రాయేల్ దేశంతో యుద్ధాలు చేసే దేశాల సంఖ్య పెరుగుతూ ఉంది. పోయిన సంవత్సరంలో గత కాలంలో కనుక మనం చూసినట్లయితే గాజా స్క్రిప్ట్ కొరకు యుద్ధం జరిగింది. పాలస్తీనాకు అదే రీతిగా ఇస్రాయేల్ దేశానికి భయంకరమైన యుద్ధం జరగడం మనం చూసాం. అదే రీతిగా గడిచిన కొన్ని నెలల క్రితము హమాస్ ఉగ్రవాదులతో కూడా ఇస్రాయేల్ దేశం యుద్ధానికి దిగింది. అదే రీతిగా రీసెంట్గా కూడా మనం చూసినట్లయితే ఇరాన్ మరియు ఇస్రాయేల్ దేశాల యుద్ధం గురించి మనం ఎక్కువగా వార్తల్లో వింటూ ఉన్నాం. ఈ యొక్క యుద్ధం జరగడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే పాత కక్షలు, పాత గొడవలు ప్రతీకారంగా ఇస్రాయేల్ దేశము ఇరాన్ మీద ఒక చిన్న ప్రతీకార్యచర్యను చూపించింది. అదేంటంటే సిరియా దేశంలో ఉన్నటువంటి దమస్కస్ అనే పట్టణంలో ఇరాన్ కాన్సులేట్ ఆఫీస్ మీద ఇస్రాయేల్ దేశము దాడి చేసింది. ఆ దాడిలో 7 మంది దుర్మరణం పాలయ్యారు. దానికి ప్రతీకగా ఇరాన్ ఖచ్చితంగా దీనికి ప్రతీకార్య చర్య ఉంటుందని చెప్పి మాట్లాడడం మనం చూస్తాము. అది చెప్పినట్టుగానే ఏప్రిల్ 2024 14వ తారీఖున తెల్లవారుజామున ఇరాన్ దేశంలో నుంచి 300 డ్రోన్లు, క్షిపణులతో దాడిని ప్రారంభించింది ఇరాన్ దేశం. అయితే ఇస్రాయేల్ దేశము ఆ యొక్క దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఎందుకంటే ఇస్రాయేల్ దేశంలో శక్తివంతమైన ఐరన్ డోమ్ వ్యవస్థ అనేది ఉంది కనుక ఐరన్ డోమ్ సహాయంతో ఇస్రాయేల్ దేశము ఈ యొక్క దాడిని తిప్పికొట్టినట్లుగా మనం చూస్తున్నాము. ఏ ఒక్క క్షిపణి కూడా ఇస్రాయేల్ దేశం యొక్క భూభాగం మీద పడకుండా ఐరన్ డోమ్ అనేది గాల్లోనే 300 డ్రోన్లను, ఆ క్షిపణులను పేల్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క సమస్య ఇంతటితో ఆగిపోలేదు. ప్రాముఖ్యంగా ఈ యుద్ధం కాస్త చిలికి గాలివానగా మారినట్లుగా ఈ యుద్ధం కాస్త 3వ ప్రపంచ యుద్ధం వైపు తిరగబోతుందా? ఒకవేళ అదే కనుక జరిగినట్లయితే ప్రపంచ పరిస్థితి ఏంటి? 3వ యుద్ధం కనుక ప్రారంభించినట్లయితే ఏ దేశాలు ఎటువైపు నిలబడబోతున్నాయి? ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్గా మారినటువంటి ఈ యుద్ధము ప్రపంచ దేశాలు 2గా చీలిపోయి జరిగించే యుద్ధమైతే కనుక ఇది ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధమే. ముఖ్యంగా ఈ రోజున మనము ఆలోచించాలి యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ. యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడకు అనేకమైన సూచనలు యేసు ప్రభువారు మనకు బైబిల్ గ్రంథంలో తెలియజేశారు. మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాల గురించి విందురు. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, తెగుళ్ళు వస్తాయి. ఇవి వేదనలకు ప్రారంభము అని యేసు ప్రభువారు బైబిల్ గ్రంథంలో చెప్పడం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క పిల్లలారా, యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో జీవించి 33.5 సంవత్సరాలు జీవించి మానవుల పాపముల కొరకు సిలువలో మరణించి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు సర్వలోకమందంతటా సువార్త ప్రకటించి యేసుక్రీస్తు వారి గురించి, యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ గురించి బోధించి క్రైస్తవ్యాన్ని ప్రారంభించారు. అయితే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా యుద్ధాలు, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు అనేవి ఈ భూమి మీద మనం చూస్తూనే ఉన్నాం. దేవుని వాక్యం చెప్పినట్టుగా దేవుని యొక్క రాకడకు ముందుగా, ప్రపంచ యుగాంతము ముందుగా యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, తెగుళ్ళు, కరువులు, భూకంపాలు ఇవన్నీ కూడా ఈ భూమి మీద విస్తృతంగా వ్యాప్తి చెందుతాయి. అయితే ఇవన్నీ చూసినప్పుడు మనం తెలుసుకోవాలి ఏంటి అంటే యేసు ప్రభువారు సమీపముగానే ఉన్నారు అని మనము తెలుసుకోవాలి. 2000 సంవత్సరాలుగా యేసు ప్రభువారు ఆయన రాకడ గురించి అనేకమైన వర్తమానాలు వింటూ ఉన్నాం. కానీ ఏ రోజు కూడా రాకడ ఇప్పుడే వస్తే నా పరిస్థితి ఏంటి అని ఎవరు కూడా ఆలోచించట్లేదు. లోతు దినములలో జరిగినట్టుగానే మనుష్య కుమారుని యొక్క దినములలో కూడా ఉంటుంది అని వాక్యం చెప్తూ ఉంది. అయితే అనుకోకుండా సొదొమ గొమొర్రా మీదకి అగ్నిగంధకాల వర్షం రావడంతో వారందరూ కూడా అందులో నశించిపోయారు. అయితే నీతిమంతుడైన లోతు దేవుని కృప వలన తప్పించబడ్డాడు. నోవహు దినములలో జరిగినట్టుగానే మనుష్య కుమారుని యొక్క రాకడ కూడా ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఆ దినములలో మనుషులంట పెండ్లికి చేసుకొనుచు, ఇండ్లు కట్టుకొనుచు, పెండ్లికి ఇయ్యబడుచు, నాటుచు, తినుచు, తాగుచు ఇష్టానుసారంగా జీవించారు. అనుకోని విధంగా జలప్రలయం వచ్చింది, ప్రపంచాన్నంతటిని నాశనం చేసింది. అయితే రక్షణ కొరకు సిద్ధపడుతున్నటువంటి నోవాహు అతని కుటుంబం మాత్రమే తప్పించబడింది. ఈ రోజున క్రీస్తు యొక్క రాకడ సమీపముగా ఉంది. ఇదిగో క్రీస్తు రాబోతూ ఉన్నాడు అని మనం అనేక వర్తమానాలు వింటూ ఉన్నాము. అదే రీతిగా
మారుతున్నటువంటి సూచనలు, మారుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు మనం గమనించాలి, ఈ లోకాన్ని కాదు యేసుక్రీస్తు కొరకు మనము ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడాలి అని మనము గమనించాలి. అయితే యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు ప్రధానమైనటువంటి సూచన లేదా యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, మొదటిగా సాక్ష్యార్థమై ఈ సువార్త సర్వలోకమందంతటా ప్రకటించబడును, అటు తరువాత అంతము వచ్చును అని వాక్యం చెప్తూ ఉంది. చూడండి, దేవుని యొక్క రాజ్య సువార్త అంట లోకమందంతటా ప్రకటించబడాలి, ఆ తర్వాతనే అంతం వస్తుంది. ఈ రోజున యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. రెండవ రాకడ గురించి అనేక చర్చలు పెట్టుకుంటున్నాము. దాని గురించి రాకడలో కొన్ని వైరుధ్యాలు కూడా మనం ఏర్పాటు చేసుకుని, రహస్య రాకడ ఉందా లేదా, లేకపోతే రాకడ ఉందా లేదా, ఎప్పుడు రాకడ, మరి కొంతమంది ఏమో రాకడ జరిగిపోయింది ఆల్రెడీ అని చెప్పేవారు కొందరు. మొత్తానికైతే మనం అందరం కూడా రెండవ రాకడ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ యేసు ప్రభు యొక్క మొదటి రాకడ గురించి తెలియని వారే ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. యేసు ప్రభు యొక్క మొదటి రాకడ గురించి తెలియని వారు, అనగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడన్న సంగతియే తెలియని వారు ఎన్నో దేశాలలో మరుగున పడ్డటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క సువార్త ప్రకటించబడుతుంది. రోజున సంఘం యొక్క పరిస్థితి ఏంటి అంటే, నిలువెచ్చని స్థితిలో సంఘం ఉంది, లోకంతో పాటు సంఘం ఉంది. యేసు ప్రభు యొక్క రాకడకు సిద్ధపడే సంఘముగా లేదు. లోతు దినములలో ఉన్నట్టుగానే, నోవహు దినములలో ఉన్నట్టుగానే క్రైస్తవులు కూడా ఈ రోజున భౌతిక సంబంధమైన విషయాల పట్ల మనసు కలిగి జీవిస్తూ ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద అత్యధికమైన ఆసక్తిని కలిగి వారు జీవిస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు అన్నారు కదా, ఇదిగో నేను దొంగ వచ్చినట్టుగా వచ్చేదను అని. ఆయన హఠాత్తుగా లేదా సడన్గా రహస్యంగా వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధపరచబడి ఉంటారో వారు మాత్రమే యేసుక్రీస్తుతో పాటు ఎత్తబడతారు. మనం గమనించాలి, నోవహు తన జీవితకాలం అంతా కూడా శ్రమపడి, కష్టపడి, ప్రయాసపడి ఒక రక్షణ ఓడను సిద్ధం చేసుకున్నాడు. జలప్రలయం వచ్చే నాటికి అతడు చక్కగా ఆ యొక్క ఓడలో భద్రపరచబడి ఆ యొక్క జలప్రలయాన్ని తప్పించుకున్నాడు. మరి నీవు నేను కూడా మన కుటుంబం కొరకు రక్షణను సిద్ధం చేసుకున్నట్లుగా మన యొక్క జీవితాలను ప్రభువుకు అంకితం చేసుకుని క్రీస్తు యొక్క రాకడ కొరకు సిద్ధపరచబడదాం. దేవుడి యొక్క మాటలు దీవించునుగాక. ఆమేన్.